చిత్తూరు జిల్లా కుప్పం నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మునేప్ప రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి అనే నలుగురు బాధిత మహిళ శిరీషను చెట్టుకు కట్టి కొట్టడం జరిగిందన్నారు. ఈ విషయం వాట్సాప్లో ఫోటో రాగానే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగిందన్నారు. మహిళపై దాడి చేసిన నలుగురిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. నలుగురిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు శిరీష తమ పిల్లలకు చదువుకున్న పాఠశాలలో టీసీ తీసుకోవాలని సోమవారం గ్రామానికి వచ్చింది. శిరీషపై మున్నెప్ప కుటుంబీకులు దౌర్జన్యం చేసి అడ్డుకొని చెట్టుకు కట్టేశారని తెలిపారు. ఆర్థిక లావాదేవీల వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. రాజకీయాలకు సంబంధం లేదు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత మహిళ శిరీషపై దాడి చేసిన నలుగురిని రిమాండ్కు తరలించడం జరుగుతుందని తెలిపారు. వాదులాడుకుని మీరు అప్పు కట్టేంత వరకు నిన్ను ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది. తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని. ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్గా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది. మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లిప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఊళ్ళో కొంతమంది. వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునెప్ప, వెంకటమ్మ, రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో 126 క్లాస్ 2, 118 క్లాస్ 1, 115 క్లాస్ 2, 351 క్లాస్ 2 అండ్ 109 BNS యాక్ట్ రెడ్ విత్ 3 క్లాస్ 5 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దట్ మీన్స్ అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది. దీని పూర్వపరాలు విచారిస్తే ఈ శిరీష అనే అమ్మాయి తన భర్తతో, తిమ్మరాయప్ప అనే భర్తతో ఆ విలేజ్లో, నారాయణపురం విలేజ్లో గతంలో ఉండేది. ఒక 3 ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి అక్కడ ఎక్కువగా అప్పులు చేసేసి తీర్చలేక ఎక్కువ మొత్తంలో లక్షల్లో అని చెప్తున్నారు. ఇప్పుడు నేను విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడంతో లక్షల్లో ఎక్కువ అప్పులు చేసేసారు. తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు 3 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి వాళ్ళ ఆచూకీ తెలియలేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఇలాగుండగా నిన్నటి రోజున శిరీష అనే ఆవిడ తన 2 పిల్లలకి అక్కడ స్కూల్లో చదివినారు. ఆ టీసీ తీసుకోపోవడానికి నిన్న మధ్యాహ్నము వాళ్ళ మేనమామ గారితో ఆ విలేజ్కి రావడం జరిగింది 2 వీలర్లో. అప్పుడు ఈ నలుగురు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆమెను చూసి ఆపి వాగ్వాదం చేసుకున్నారు. ఖచ్చితంగా 80,000 మాకు కట్టేని వెళ్ళాలని. దాంతో మిగతా విలేజర్స్ కూడా వచ్చారు. వీళ్ళు హ్యాండెడ్గా ఆమె నుంచి ఎలాగైనా వసూలు చేయాలని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఆమెకి చెట్టు కట్టేయడము చేశారు. ఈ విషయంగా మనము ముందుకెళ్తున్నాం. ఈ సదరు సంఘటనలో ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ లేవు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేదు దీంట్లో. అలాగే కుల ప్రస్తావన లేదు, అలాగే ఇతరత్ర కారణం లేదు. కేవలం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ అప్పుల వ్యవహారం మాత్రమే ఉంది దీంట్లో. మేము తరోగా ఎంక్వైరీ చేసాం. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఎంక్వైరీ చేసిన దాంట్లో మాకు తెలిసిన విషయం ఇది. సమాచారం వచ్చిన వెంటనే, మాకు జస్ట్ వాట్సాప్లో ఒక ఫోటో వచ్చిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. తీసుకువచ్చి ఆ అమ్మాయిని ఇప్పుడు హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది నిన్ననే. నౌ షీ ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం లేదు, బాగానే ఉంది. హాస్పిటల్ ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అలాగే ప్రెస్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏమంటే, కొన్ని విషయాలు సోషల్ ఈవెంట్స్ జరిగినప్పుడు దాన్ని సరైన అవగాహనతో ప్రజలకి ప్రజెంట్ చేస్తే బాగుంటుంది మీడియా ద్వారా. అలా కాకుండా కొద్దిగా త్వరగా న్యూస్ ఇవ్వాలి అనే కాంపిటేటివ్ స్పిరిట్తో కొన్ని విషయాల్లో కొంత ముందుడుకుగా తీసుకెళ్లడం జరుగుతుంది. దానివలన సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది, ఏదో జరిగిపోతుంది అనే విషయం. దీంట్లో ఒక మీడియాలో వచ్చిన ప్రకారంగా నేను మీడియాని అటెంప్ట్ చేశాను. దాన్ని చూస్తే పూర్తిగా దీన్ని పొలిటిసైజ్ చేసేస్తున్నారు. ఇట్స్ నాట్ పొలిటిసైజ్. ఇది కేవలం
అప్పు తీసుకొని కట్టకుండా ఊరిడిచి వెళ్ళిపోయి వాళ్ళు నిన్న కనబడడంతో అక్కడ జరిగిన సంఘటన ఇది. అంతేగాని దీంట్లో ఎటువంటి పొలిటికల్ యాంగిల్ కానీ ఇతర యాంగిల్స్ కానీ లేవు. అలాగే రీసెంట్గా మనము రాళ్ళబదుగూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విలేజ్లో వెంకటేశ్వరపురం అని రాళ్ళబదుగూరు విలేజ్లో సల్లాపూరి అనే ఒక ముద్దాయి ఒక ముగ్గురు ఆడవాళ్ళని విచక్షణారహితంగా కొట్టారు. అది కూడా వీడియో వైరల్ అయింది. దాన్ని కూడా మీడియా వాళ్ళు బాగా వైరల్ చేశారు. దానికి కూడా పొలిటిసైజ్ చేశారు. యాక్చువల్లీ అది మనీకి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్, అది ఒక డబ్బుల విషయంలో పంచుకునే విషయంలో జరిగిన ఘర్షణ మాత్రమే అది. ఇంకా వేరే దానికి వేరే కారణం లేదు. కానీ దాన్ని కూడా పొలిటిసైజ్ చేసి సెన్సిటివ్ చేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దండి. ఇంకోటి కూడా నిన్న సోమన్న అనే ఒక వ్యక్తి అతని ల్యాండ్లోంచి దాదాపు ఒక 30 నుంచి 40 అడుగుల అవతల ఉండే శ్మశానానికి దారి కావాలని ఆ విలేజర్స్ పిటిషన్స్ పెట్టుకున్నారు. నల్లపరెడ్డి విలేజ్ అది కూడా. ఆ ప్రయత్నం పెట్టినప్పుడు ఎంఆర్ఓ గారు 3-4 సార్లు వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఒక 6 అడుగుల దారి ఏర్పాటు చేసి రాళ్ళు కూడా నాటాడు. ఎంఆర్ఓ గారు వస్తేనే ఈ సోమన్న అనే వ్యక్తి రాళ్ళు పీకేస్తాడు. ఇలా 3-4 సార్లు జరిగింది. ఈ విషయము ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా తెలిసింది. ఇది కొద్దిగా స్ట్రిక్ట్గా చేయండి, దాంట్లో ప్రజలకు ఉపయోగపడే దాంట్లో 6 అడుగుల నేల ఇవ్వడం పెద్ద ఇబ్బంది కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని విషయంగా అతడు పదే రాళ్ళు పీకేస్తూ ఉంటే ఎంఆర్ఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు సోమన్న మీద మనము ఒక చిన్న కేసు నమోదు చేయడం జరిగింది. ఆ చిన్న కేసు నమోదు చేయడం జరిగిన తర్వాత అతనికి నోటీసులు ఇస్తే తీసుకోలేదు. ఇంటికి కూడా అతికించడం జరిగింది. మన పోలీసు వాళ్ళు వెళ్ళి ప్రొసీజరల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఆ చిన్నటి కేసులో అరెస్టులు ఏమి ఉండవు. కానీ 41A నోటీసు సర్వ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి 2-3 సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు సర్వ్ చేయక అతడు తీసుకోలేదు. మోరోవర్ చాలా బ్యాడ్గా ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతూ అబ్యూస్ చేస్తున్నాడు ఎంప్లాయీస్ని. అంటే ఎంఆర్ఓ గారిని, ఎస్ఐని, వెళ్ళిన కానిస్టేబుల్స్ అంతా చాలా ఫిల్తీ లాంగ్వేజ్తో అబ్యూస్ చేయడం, ఫుల్గా తాగి ఉండి ఇలా చేయడంతో 4th టైం మన వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగానే ఎవరైతే నోటీసులు రిఫ్యూజ్ చేస్తారో పదే రిఫ్యూజ్ చేసి ఇన్వెస్టిగేషన్ సహకరించకుండా, చట్టానికి సహకరించకుండా అంటే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అతన్ని పోలీస్ స్టేషన్ వరకు రమ్మని చెప్పి అడగడం జరిగింది.